మీ సేవ ద్వారా 580 పైచిలుకు మీ సేవకు సంబంధించిన సేవలని వాట్సాప్ ద్వారా తీసుకునే ఒక కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నాం అంటే ఇది పీపుల్ సెంట్రిక్, ప్రజలకు సంబంధించి ఈ డిజిటల్ యుగంలో మనం ఏది చేసినా కానీ సాంకేతికపరమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఐటీ డ్రివెన్ స్టేట్లో ఇదంతా కూడా మన గవర్నెన్స్, మన పరిపాలన పీపుల్ సెంట్రిక్ డిజిటల్ గవర్నెన్స్గా తీసుకెళ్లాలని ఒక ప్రయత్న భాగంలోనే ముందుకెళ్తా ఉన్నాం. ఆ క్రమంలో ఇక్కడికి వచ్చేసిన అధికారులు, ప్రభుత్వ కార్యాలయం, వివిధ సాంకేతిక డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్న మిత్రులు ఇక్కడ ఉన్నారు. వాట్సాప్ని ఉపయోగించుకొని వికృత రూపాన్ని కూడా వారి వారి సంభాషణలు కానీ షేరింగ్ గ్రూప్స్లో పెట్టడం కూడా చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మా రవికిరణ్ గారు, మా డైరెక్టర్ మీ సేవకు సంబంధించిన అంశం, మీ సేవకు సంబంధించిన ప్రధానమైన సేవలను ఇంకా మెరుగైన రీతిలో మనం ప్రజల వద్దకు ఏ విధంగా తీసుకెళ్తాం, మార్పు కనబడాలి ప్రజలు కోరుతా ఉన్న సేవల విషయంలో అని చాలా సందర్భాల్లో మేము, వారు, మా అధికారులందరూ కూడా సంప్రదించినప్పుడు మీ సేవకు సంబంధించిన ఆ అసోసియేషన్, ఆ సంఘ సభ్యులతో కూడా సంప్రదించి కొన్ని మార్పులు తీసుకురావాలనే ఒక ప్రయత్న భాగం. దాంట్లో భాగంగానే ఈరోజు వాట్సాప్ల ద్వారా మీ సేవ మొత్తం కూడా మరి మీ సేవా సర్వీసెస్ను కూడా వాట్సాప్ పరంగా తీసుకొచ్చే ప్రయత్నం, సులభతరంగా సేవలు అందించాలనే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం. ఇప్పటికీ టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ఈరోజు గవర్నెన్స్ ఏ విధంగా ఉండాలని ప్రజల ఆలోచన మేరకు దాని పరంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతా ఉన్నాం. మనం అందరం కూడా చూస్తూ ఉంటాం, టెక్నాలజీ అంటే ఏదో సాఫ్ట్వేర్ అని. డెఫినెట్లీ ఇట్స్ ఏ సాఫ్ట్వేర్, కానీ వాట్ నటాషా గారు చెప్పినట్టు ఇట్ షుడ్ బి స్మార్ట్, ఇట్ షుడ్ బి రెస్పాన్సివ్, ఇట్ షుడ్ బి ఇంక్లూజివ్. సో హియర్ వాట్ వీఆర్ సేయింగ్ ఇస్ వీఆర్ జస్ట్ యూజింగ్ దిస్ టెక్నాలజీ యాజ్ ఎ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఈక్విటీ. దిస్ ఈజ్ వాట్, ఒక సమానత్వ సాధన ఇది. మీరందరూ కూడా చూసిన గత ప్రభుత్వాలు దే హ్యావ్ క్రియేటెడ్ ఎ ఫసాడ్. హైదరాబాద్లో ఒక చిన్న పని చేసి మొత్తం దేశంలోనే, ప్రపంచవ్యాప్తంలోనే నిలబెట్టే ప్రయత్నం చేసే కార్యక్రమం చేసింది. కానీ నిజంగా ఈరోజు మా బాధ్యత, మనందరి బాధ్యత, మారుమూల ప్రాంతాల్లో ప్రతి రైతుకు, ప్రతి గ్రామానికి సంబంధించిన ప్రతి పౌరుడికి, ప్రతి నిరాశ్రకుడికి, ఇల్లిటరేట్ సోదరికి కూడా టెక్నాలజీని చేరవేయాలన్నది మా సంకల్పం, మా ప్రభుత్వ సంకల్పం. దాంట్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఒక బెంచ్ మార్క్ని సెట్ చేసే కార్యక్రమంలో ఈరోజు మీరు అందరూ కూడా తెలుసు, మరి మీ సేవకు సంబంధించిన డైరెక్టర్ గారు, మా టెక్నాలజీ టీంకు సంబంధించిన సోదరులందరూ కూడా ఈరోజు టెంపుల్ బుకింగ్ సర్వీసెస్ను కూడా మొదటగా పెట్టడం జరిగింది మీ సేవ ద్వారా. మరి దేవాలయాల్లో సేవ, అదేవిధంగా సేవా కార్యక్రమాలు కానీ, అర్చన కానీ అందరూ కోరేది కూడా చాలా సందర్భాల్లో వారు విశ్లేషించి ఆఖరికి కారు, బైక్ పూజ చేయాలి దేవాలయం అంటే దాంట్లో కూడా అది కూడా మీ సేవలో పెట్టడం జరిగింది. సో సులభతరంగా ఈరోజు పౌరులకు సేవలు అందించాలనే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం. ఆ క్రమంలో ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడే చెప్తా ఉన్నారు మా జిల్లా కలెక్టర్ గారు హరిచందన్ గారు, గ్రీవెన్సెస్కి సంబంధించి, పబ్లిక్ గ్రీవెన్సెస్ సంబంధించి హైదరాబాద్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు మరి దాదాపు 45 సర్వీసెస్, ఆ గ్రీవెన్సెస్కి సంబంధించి
వారు హైదరాబాద్ కలెక్టరేట్లో మీ సేవని ఉపయోగించుకొని గ్రీవాన్సెస్ కూడా తీసుకుంటాం, ప్రత్యేకంగా వృద్ధులకు ఉపయోగపడుతుందని చెప్తా ఉన్నాను.